విధంగా బలరాం నాన్నకు అదేవిధంగా చాలామందికి ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనం చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. నేను కూడా ఫస్ట్ టైం ఇది అటెండ్ కావడం. చాలా వరకు మీకు తెలుసు ఏంటని అంటే మన ఎస్టీ లంబాడీల దాంట్లో ఎక్కువ ఆవులు, బర్రెలు, గొర్రెలు ఇవన్నీ ఉంటాయి. దానికి కారణం ఏంటని అంటే పురాతన కాలంలో రవాణా వ్యవస్థ మొత్తం లంబాడీల మీద ఆధారపడి ఉండేది. కాలక్రమేణా చేంజ్ అయ్యకుండా బ్రిటిష్ వాళ్ళు వేరే మార్గాన్ని అంటే అప్పుడు ట్రైన్లు కాదు ఇవి ఏర్పడడం వలన లంబాడీలకు మెల్ల ఉపాధి అనేది కోల్పోతూ ఉన్నారు. అప్పుడు ఆసంటి సమయంలో శివలాల్ మహారాజ్ వాళ్ళకు ఒక సందేశాన్ని ఇచ్చిండ్రు. ఏంటిదని అంటే మీరు ఒక తండాలుగా ఒక గూడాలుగా కలిసికట్టుగా ఉండాలి. ఒక్కొక్క దగ్గర మనం ఎక్కడెక్కడ ఉన్నామో ఇలా భారతదేశం మొత్తం విస్తరించి ఉన్నాం లంబాడోళ్ళం. ఎందుకని అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా మనం పిలుస్తారు. కానీ ఎక్కడ చూసినా బంజారాలు, ఇక్కడ మనం బంజారాలు అని అనుకుంటాం, మనకు అలా పిలుస్తారు. కానీ భారతదేశం మొత్తాన వ్యాపించి ఉన్నాం. దానికి కారణం ఏంటంటే అన్ని దగ్గర రవాణా వ్యవస్థ మన మీద ఆధారపడి ఉండేది. అప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆ రోజు ఏందని అంటే శివలాల్ మహారాజ్ ఇలా చాలా మనకు నేర్పించారు. కానీ రోజు కాలక్రమేణా ఇప్పుడు కూడా మన వేషధారణ కావచ్చు, మన భాష కావచ్చు మర్చిపోతున్నాం. ఇలా చాలామంది ఎంప్లాయీస్ పిల్లల్ని చూస్తే ఇలా లంబాడీ భాష వస్తలేదు. మొన్న సడన్గా మా పిల్లలు స్కూల్లో ఉన్నారు, నన్ను పిలిచింది మేడం, సార్ మీరు ఎక్కడున్నా అర్జెంట్ స్కూల్కి రండి అని చెప్పారు. ఏమైంది మేడం అంటే రండి సార్ అని అన్నారు. అయితే సరే అని స్కూల్కి పోయినా కూకబెట్టాను. మా పిల్లల్ని కూడా పిలిచాను. సార్ మీ పిల్లలు లంబాడీ భాషలో మాట్లాడుతాను సార్, చాలా కష్టం అవుతుంది. సరే మేడం ఏం చేయాలి నేను? సార్ వీళ్ళని మానిపి అని చెప్పండి. నేను పుట్టుకతో నేర్పించిన భాష అది, ఇప్పుడు మానాలంటే మానలేరు, అంటే స్కూల్ మానిపిస్తా అని చెప్పిన. అంటే స్కూల్ చేంజ్ చేస్తా అనగానే సరే సార్ డిపిఎస్లో ఉంటారు. అలాగనే నేను బయటికి తీసుకొచ్చిన గేట్ దగ్గర మళ్ళీ పోయినా. అప్పుడే చెప్తాను అనుకున్నా కానీ ఆమెకు ఏందో తెలియాలని, సరే మేడం ఇదే క్వశ్చన్ నాకు ఇంకో స్కూల్లో మీ స్కూల్లోని పిల్లల్ని మధ్య నుంచి ఎందుకు పంపించిందని అంటారు. మేడం లంబాడీ భాష మాట్లాడతాడు కాబట్టి వీళ్ళకు తీసి ఇచ్చి పంపిస్తారని ఒక ముక్క రాసియండి మేడం, నాకు అక్కడ ప్రాబ్లం కాదని అన్న. సరే అలా ఇలా రాసిస్తారు. మరి నా భాషను మాట్లాడవద్దని చెప్పడానికి నీకెవరు ఇచ్చిండ్రు హక్కు? నా భాషను మాట్లాడడానికి ఎవరు నీకు హక్కు ఇచ్చిండ్రు హక్కు? ఇలా చాలా మంది చిన్న పిల్లలను చూస్తే పాని పిల్లి దాని ఖాళీ రెండే భాష. మా బాబాయ్ బిడ్డ కూడా ఉన్నది. అరే ఏందమ్మా మా బాబాయ్ కన్నా పాని పిల్లి దాని ఖాళీ రెండే భాష, రెండో ముక్కలు. అరే నన్ను ఎక్కడ పోయినా లంబాడోడు అని గుర్తుపడతాడు. ఎందుకు? నా భాషలో యాస వస్తుంది. ఈయన 1000 మందిలో ఉన్నా గుర్తుపడతాడు. మన గుర్తుంటే మన భాష, ఆ భాషను మాట్లాడడానికి కూడా ఇలా మనం సంకోచిస్తున్నాం. చాలా బాధాకరం ఇది. ఫస్ట్ మన భాషను కాపాడుకునే ఇలా వేషధారణ అమ్మలు రోడ్డు మీద డ్యాన్స్ చేస్తా అంటే 10 మంది చూస్తారు, వీడియోలు తీస్తారు. నేను చూస్తున్నా బస్సులో పోయేటోళ్ళు కూడా వీడియోలు తీస్తారు. డ్యాన్స్ అందరు తీస్తారు, మీరు అందరు వీడియోలు తీయరే. ఎందుకంటే ఈ డ్రెస్కు ఒక ప్రత్యేకత ఉన్నది, మన భాషకు ఒక ప్రత్యేకత ఉన్నది. దాన్ని మనం ఏం చేస్తున్నాం? రోజు దాన్ని మార్చేస్తున్నాం. ఇలా అమ్మలు వేసుకున్నారు, మళ్ళీ ఎప్పుడు చూస్తున్నా ఏందో. రాబోయే కాలంలో మ్యూజియంలో చూసే పరిస్థితి వచ్చేస్తుంది ఇలాగనే కంటిన్యూ అయితే. మన భాషను మనం మాట్లాడడానికి సిగ్గా. నా మాతృభాష అదే. తెలుగులో మాట్లాడతాడు, హిందీలో మాట్లాడతాడు, తమిళ్లో మాట్లాడతాడు. నా లంబాడోళ్ళము మన భాషలో మనం మాట్లాడొద్దా? ఒక్కసారి ఆలోచించి గర్వంగా మాట్లాడాలి. నేను లంబాడి, నేను బంజారాని గర్వంగా చెప్పాలి అవతల పర్సన్కు. గర్వంగా చాలా మంది చాలా అన్ని దగ్గర మనం సేవలు నిర్మించడం, నవ సమాజం నిర్మించడం కాదు. జాతి కుల మత భేదాలు లేకుండా అందరితోనే తారతమ్యం లేకుండా కలిసిమెలిసి ఒక కట్టుగా ఉండాలని బతుకు తెరువు కోసం వచ్చిన బ్రిటిష్ వాళ్ళు 10,000 మంది 30 కోట్ల జనాభాను 300 సంవత్సరాలు వెళ్ళిండ్రు. దానికి ఒకే ఒక కారణం ఐక్యమత్యం లేకపోవడం వలన 300 సంవత్సరాలు పరిపాలించిండ్రు. సేమ్ సిచ్యువేషన్ ఇలా లంబాడోళ్ళ దాంట్లో కూడా వస్తుంది. ఐక్యమత్యం లేదు మన దాంట్లో. ప్రతి ఒక్కడు లీడరే మన దాంట్లో. నేను ఎవరిని ఉద్దేశించి అంటలేను, ఎవరిని బాధ పెట్టడానికి కాదు, ఎవరిని కించపరచడానికి కాదు. ఈ వేదిక నేను ఒక మెసేజ్ చెప్తున్నా. ఏంటిది? అసలు ఏంటిది? మన జీవితానికి అర్థం ఏంటిది? మనం ఎలా ముందు పోవాలి దాని గురించి మాట్లాడుతున్నాం. కానీ దీనికి అన్యతగా ఎవరు కూడా భావించకూడదు, ఎవరు కూడా వేరే రకంగా దీన్ని తీసుకోకూడదు దయచేసి. అదేవిధంగా కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో కూడా ఇలా అక్క అని పిలిచే మా సీతక్క గారు, మా తల్లి సమానురాలు, లాస్ట్ టైం కూడా నాకు వినికిడి ఉన్నది.
ఇలాగనే సమావేశానికి వచ్చినప్పుడు 15 లక్షలు ఏదో ఇచ్చిందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అది ఇచ్చిందని అనుకుంటా. ఇలా కూడా అక్క లంబాడోళ్ళ కోసం లంబాడీ కోసం ఏదైనా చేస్తారో అది మన అందరు కూడా తెలుసు. ఇలా అందుకనే మన లంబాడీ అందరం కలిసి ఇలా అక్కకు ఒక పట్టం కట్టినాం మనం. దాని వంతు కూడా ఇలా ఆ 15 లక్షలు కూడా మనకు ముట్టినాయని నేను అనుకుంటా. దాంతో పాటు ఇలా ఆ రోజు ప్రతిపక్షంలో అక్క ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 15 లక్షలు కేటాయించి 15 లక్షలు అనౌన్స్ చేసిండు. అయితే ఇలా అక్క మంత్రివర్యులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా సన్నిహితులు. ఇలా నుంచి 80 లక్షలు ప్రకటించి మా గుడి నిర్మాణానికి గేట్లు వేయడానికి కావచ్చు, అదేవిధంగా గుడి కట్టుకోవడానికి కావచ్చు, బండలు వేసుకోవడానికి కావచ్చు, రకరకాల దానికి ఒక 50 నుంచి 80 లక్షల వరకు ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. థ్యాంక్ యూ.